హాయ్ హలో వెల్కమ్ టు ప్రతిభ ఎఫ్ఎం. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఏఐని ఉపయోగించి ఒక thumbnail ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే thumbnail అయితే క్రియేట్ చేశాను. సో నేనైతే నమ్మలేదు, అంటే ఇంత పర్ఫెక్ట్గా ఇస్తుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే నార్మల్గా ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళు ఈ thumbnail చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఒక 20 మినిట్స్ పైనే పడుతుంది. మళ్ళీ అంత పర్ఫెక్ట్గా అన్ని కలర్స్ అంత మంచిగా రావాలంటే మాత్రం ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ ఏఐ తోని మనం thumbnail ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరైతే గూగుల్ ఓపెన్ చేసి జెమినీ ఏఐ అని టైప్ చేయండి. జెమినీ ఏఐ అని టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు నానో బనానాను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసిందంటే మీకు థింకింగ్ అని ఉంటుంది. ఆ థింకింగ్ అయితే మీరు ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి thumbnail కావాలి, నేనైతే నాకు 16:9 రేషియోలో అయితే నాకు thumbnail కావాలని మనం తెలుగులో టెక్స్ట్ ఇవ్వాలి. ఆ లాస్ట్ కి మనం తెలుగు అని కూడా టైప్ చేసుకోవచ్చు. మాకు తెలుగులో టెక్స్ట్ కావాలని కూడా చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం మ్యాటర్ అంటే thumbnail మ్యాటర్ ఏమైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నామో ఆ టైటిల్ పెట్టి తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అని కూడా మనం టైప్ చేయాలి. టైప్ చేసి మనం ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఒక 2-3 సెకండ్స్ ఆర్ 5 మినిట్స్ లోపు ఒక మంచి అద్భుతమైన thumbnail అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇంగ్లీష్లో ఇవ్వాలా తెలుగులో ఇవ్వాలా అన్న డౌట్లని పక్కన పెట్టండి. మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మనం ఇచ్చేసినామంటే మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూసిన అంటే నేనైతే ఇప్పుడు ఏఐతో క్రియేట్ చేసిన ఏఐ thumbnails ని మీరు కూడా సెకండ్లలో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిభ ఎఫ్ఎం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.